నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ సచివాలయ ఉద్యోగులకి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకి మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల 27 లోపు బదిలీలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన. చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన. బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు, ప్రమాదంలో భార్యాభర్త మృతి. సీఎం చంద్రబాబుకి 9 అంశాలతో కూడిన లేఖ రాశానని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు వెల్లడి. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకి సిఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి. గ్రామ సచివాలయ ఉద్యోగులకి చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకి మార్గదర్శకాలని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 27 లోపు బదిలీలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. 29, 30 తేదీలలో బదిలీలకి కౌన్సిలింగ్ నిర్వహించనుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తోంది. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఈ నెల 27 లోపు అధికారిక వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని కలెక్టర్లు పరిశీలించి వాటిని ప్రాధాన్యత కేటగిరీల వారీగా విభజిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో బదిలీల కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంటుంది. పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్కి ఉంటుందని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగుల్ని బదిలీలకి అనర్హులుగా పేర్కొంది. బదిలీ అయిన ఉద్యోగులకి టీటీఏ గాని మరే ఇతర ప్రయోజనాలు కూడా లభించవు. ఏ ఉద్యోగి తమ స్థానిక గ్రామ వార్డులో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదు. నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు. మ్యూచువల్, స్పౌస్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. చిత్తూరు జిల్లాలో బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు 2 మృతి చెందారు. పేలుడికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరవకముందే మరొక కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలో మరొక విషాద ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. బాణసంచ తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషతో పాటు ఆయన భార్య షహీనా ప్రాణాలు విడిచారు. పేలుడికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాణసంచ అమ్మకాల లైసెన్స్ తో వీరు ఏకంగా బాణసంచ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. బాణసంచ తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడికి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూజ చేస్తున్నప్పుడు పేలిన సౌండ్కి దేవస్థానం షేక్ అయ్యి లైట్లు ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యా. పటాసులు పెడితే కాదుండింది దానికి మళ్ళీ వస్తే ఈ మాదిరిగా అయిపోయింది. పెద్ద పేలుడు అది, భయంకరమైన పేలుడు అది. అంతా ఇంత కాదు, పెద్ద పేలుడు భయంకరంగా వచ్చింది. పలనేరు వాళ్ళు కూడా ఫోన్ చేసినారు ఏమా సౌండ్ ఉండేసి, అంత పెద్ద సౌండ్ వచ్చింది. పక్కన ఎవరైనా అంటే మటాషా అంత అందరూ దేవస్థానంలో ఉండు కాబట్టి బచావ్ అయిపోయినారు. నలుగురు పిల్లలు ఎప్పుడు ఉంటా ఉంటారు మీరు వెనకాలనే. ఆ నలుగురు ఆటకు పోయిన దానికి చాలా మంచిదైంది, లేదంటే చాలా ప్రమాదం జరిగింది. అది ఎవరు ఉండి అందరూ దేవస్థానం దగ్గర పోయిన పూజ పెద్ద పూజగా చేస్తాము శుక్రవారం కాబట్టి అందువల్ల చాలా అంతే. రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల అప్పుగా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించడం సమంజసం కాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా దేశంలో అభివృద్ధి కాని రాష్ట్రాలకు ఇంకా ఉన్నాయని, వాటికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కల్పించాలని అన్నారు. విభజన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ విషయమై మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులను పరిరక్షించే చట్టాలను తుంగలో తొక్కి వారిని అణచివేసేందుకు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత విధానాలను అవలంబిస్తున్నాయని, ఈ విధానాల వలన ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన వివరించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు భాగస్వామ్య సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. అట్లాగే కోకింగ్ కోల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు తేవాలి. ముఖ్యంగా ఒక శుభ పరిణామం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోగడ కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్లు చాలా కాలం క్రితమే
వేరే సంస్థ ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కంపెనీ అనే దాంట్లో 51% షేర్ ఉంది. దానికి మళ్ళీ 2 సబ్సిడీలు ఉన్నాయి. ఇవాళ ఈ మధ్యనే ఒక 4-5 రోజుల క్రితమే పబ్లిక్ క్లియరింగ్ జరగటం, దాంట్లో క్లియర్ అయింది. 18 లక్షల టన్నుల ఐరన్ ఓర్ నీళ్లు ఉన్న దాంట్లో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆ లోగడ పెట్టి ఇన్వెస్ట్మెంట్ వలన ఒక 25% వచ్చే అవకాశం ఉంది. అయితే అది చాలదు. కాబట్టి వీలైతే మన చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి సత్సంబంధాల వలన బయ్యారం ఆ ఐరన్ ఓర్ గనుల్లో అక్కడ కొంత ఏమన్నా మనకి కమర్షియల్ బేసిస్ మీద ఏమన్నా ఇవ్వగలరా అనేది మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం నరసింహ విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లీలాకుమార్ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి అభిషేకం సేవలో పాల్గొన్నారు. తదుపరి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంగోలు జిల్లా సిఎస్ మండలం సిఎస్ పురం నందు గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై గ్రామ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పల్లెలు మళ్లీ పచ్చగా కలకలలాడేలా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాలను స్వయం శక్తి కేంద్రాలుగా మార్చుకుందామని, అందుకే గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ సర్కార్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామ పంచాయతీలని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు. పల్లెల్లో ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమయ్యేలా సీజనల్ ఇన్ఫర్మేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. గ్రామాల ప్రత్యేకతల్ని బ్రాండ్తో ఆదాయం పెంచుతామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా ఇల్లు ఏనుగడ్డ మీద ఉంటుంది. మాకు రోడ్డు కావాలి. మేము ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు మాకు కరెంట్ లేదు. మాకు కరెంట్ కూడా కావాలి. 13,326 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకునే లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర. ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా మంచినీళ్లు, ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాసు, అదేవిధంగా మనకి పంట కాలువలు, గోకులాల షెడ్లు, మేకలకి గొర్రెలకి షెడ్లు, అదేవిధంగా సామాజిక వనీకరణం, పొలాల అభివృద్ధి, ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాల్లో పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి, అక్రమాలు జరిగాయి. ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు. కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సస్ చేయడం జరిగింది. యువతకి మనం 10 ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న 15వ తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరిగెత్తించి 2 కళలాగా సమపాలనలో తీసుకుపోయే ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజునటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగస్వామ్యమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఏ సమస్యలున్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపెడతాం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని
అరికెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాము. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల కూడా పూర్తిగా విని వాటిని కార్యరూపం దాల్చేదానికి కృషి చేస్తామని చెప్పిన అటు జిల్లా కలెక్టర్ గారికి మరియు మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ వెనకబడ్డ ప్రాంతంలో ఇటువంటి సదస్సులు జరగడం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు చెప్పడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. ఏవైతే సమస్యలు ప్రజలు చెప్పారో తప్పకుండా వాటిని పూర్తి చేయడానికి సాయశక్తులు కృషి చేస్తాం. ఈ సందర్భంగా తమీం అన్సారియా మాట్లాడారు. 4 అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఏ పనులు చేయాలో చర్చించి దగ్గర ఉండి చేయించుకోవాలని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 729 గ్రామాలు గ్రామ సభలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా ల్యాండ్ సంబంధిత ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. గ్రామాలలో ఏ సమస్య ఉన్నా మీకోసం కార్యక్రమంలో తెలియచేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ఒకే రోజున గ్రామ సభ జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. అన్ని పంచాయత్స్లో కూడా ఈరోజు గ్రామ సభ జరుగుతున్నాయి. ఆ గ్రామ సభలో ఏమేమి ఐటమ్స్ని ముఖ్యంగా మనం అక్కడ డిస్కస్ చేసి రెసల్యూషన్స్ పాస్ చేయాలని మనకు స్టేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. దాని తప్ప ఇంకా ఏ అజెండా ఐటమ్స్ గ్రామ సభలో వారు డిస్కస్ చేయాలనుకుంటున్నారో అది కూడా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మన్రేగా కింద ఇప్పటిదాకా జరుగుతున్న పనుల గురించి, తర్వాత ఈ సంవత్సరం ఏ వర్క్స్ ఈ గ్రామ పంచాయతీలో చేయబోతున్నాం గురించి అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 4,60,00,000 విలువైన డిఫరెంట్ వర్క్స్ ఈ విలేజ్కి శాంక్షన్స్ చేయడం జరుగుతున్నది. సో మీరు అందరూ కూడా ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్, ఇక్కడ ఫీల్డ్ మీద ఒకరు ఉంటే ఆన్లైన్లో రికార్డ్స్లో వేరు పేరు ఎక్కించడం, ఇటువంటి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఈ మండల్ నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. దానికి వెంటనే ఎంక్వైరీ చేసి ముందు ఉన్న తహసీల్దార్ కూడా 20 ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ చేశారని రిపోర్ట్ వచ్చింది కాబట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ల్యాండ్ విషయంలో మాత్రం మనము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. ఇప్పుడు కొత్త తహసీల్దార్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏ ఇష్యూస్ అయినా మీరు కంప్లైంట్స్ ఇవ్వవచ్చు. ప్రతి ఒక్క కంప్లైంట్ని కూడా మనము చాలా సీరియస్గా. భూ బాధితుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం మల్లెలింగ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో భూ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారని, అందులో భాగంగానే సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 28వ తేదీన భూ బాధితుల రాష్ట్ర సదస్సుని జరుగుతుందని, ఈ సదస్సుకి మన జిల్లాలో ఉన్న భూ బాధితులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో భూదందాలు రోజు రోజుకి ఎక్కువవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది భూదందాలకు పాల్పడినట్టుగా స్పష్టమైన ఆధారాలతోటి ఈ రోజున కనబడుతూ ఉంది. వీరిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి భూ పోరాటాల ద్వారా ఆక్రమించి నివసిస్తున్నటువంటి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన విజయవాడ దాసరి భవన్లో భారీ సదస్సుని, రాష్ట్ర స్థాయి సదస్సుని సిపిఐగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కేయకుండా త్వరితగతిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వపరం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అధిక ధరలకి నిరసనగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఎసెన్షియో ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకి సంబంధించి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశం ఎత్తున ఎదిగినటువంటి ధరల్ని అందుకోలేక కనీసం 2 పూట్ల తిండి కూడా తినటానికి ఇబ్బంది పడుతున్న దశలో సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ప్రచారాందోళన కార్యక్రమంతో పాటు చివరి రోజు 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇది ప్రజల ఆకలి తీర్చమని ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసేటటువంటి ధర్నా. ఇది పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క తీరుకు నిరసనగా జరిగే ధర్నా. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విశాఖలో ప్రమాదం జరిగింది. అచ్యుతాపురంలో ఎస్ఎన్ఎల్ ఫార్మసీ కంపెనీలో 18 మంది చనిపోవడం జరిగింది. అలాగే అనేక మంది క్షతగాత్రులయ్యారు, గాయాల పాలయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చచ్చిపోయిన వాళ్ళకి 1 కోటి, దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, ఇట్లా రకరకాలుగా ఆయన నష్టపరిహారాన్ని డబ్బులతోటి తూకం వేసి రావటం అనేది జరిగింది బాబు గారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఘటనలకు కారణం ఏమిటి? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఆ ఫ్యాక్టరీల మీద తగిన యాక్షన్ తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయటానికి కావలసిన ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఉన్న భూ బాధితులందరూ విజయవాడలో ఈ నెల 28న జరిగే రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, ఏఏవైఎఫ్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, అధ్యక్షులు జంగాల చైతన్య, ఏఏఎస్ఎఫ్ నగర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే భూబాధితులు ఉన్నారో మరి భూమి ఒకళ్ళది, దాని మీద పెత్తనంగా మరి ఆక్రమించుకొని ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి ఆ భూమిని మరి ఏదైతే పేదలు ఆక్రమించారో వాళ్ళకి చెందాలని, అట్లాగే అనేక సంవత్సరాలుగా 10, 20, 25 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉన్నటువంటి ఆ ఏదైతే పేదలు ఇల్లు వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని, వాటికి మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దాసరి భవన్లో విజయవాడలో సదస్సు జరగబోతూ ఉంది. దీన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ నగరానికి సంబంధించి ప్రగతి నగర్, అట్లాగే చండా రాజేశ్వర నగర్ సంబంధించి కూడా 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సౌకర్యాలు మరి చేస్తామని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా మరి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని ఆ ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా తాత్కాలికంగా చెప్తున్నారు తప్ప వాటికి సంబంధించి పట్టాలు ఇవ్వని పరిస్థితి. వాటికి మరి ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం మరి వెంటనే వాటి పట్టాలు ఇవ్వాలని, అట్లాగే మౌలిక సౌకర్యాలకు సంబంధించి కూడా మెయిన్ రోడ్డు సంబంధించి కాలువలు, డ్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించాలని ఈ నగరంలో మరి అనేక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు పాతకుంట నుంచి మరి డొంక రోడ్డుకు సంబంధించి అట్లాగే సంగడిగుంట, నల్లజరి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక పేటల్లో మరి ఆ రోజున సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమణ జరిగింది. వాటికి ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని రేపు 28వ తారీఖున జరిగే ఆ కార్యక్రమంలో నగరంలోని ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఈ సౌకర్యాలు అందక వాళ్ళందరూ కూడా వచ్చి 28వ తారీఖు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని
కోరుతా ఉన్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. కొరిటిపాడులోని బ్రాంచ్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పావులూరి రమేష్, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, బ్రాంచ్ మేనేజర్ బుల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. కస్టమర్లకి బ్యాంకు ద్వారా అందిస్తున్న ఆర్థికపరమైన సేవలే కాకుండా ఆరోగ్య దృష్ట్యా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేశారు. అదేవిధంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు సేవలను ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తృతం చేయాలని ఎంపీ సూచించారు. సార్ అందరికి చూడండి. ఇప్పుడు మాల్యాద్రి గారిని భారతదేశంలో 144 కోట్ల జనాభా ఉన్న ఈ సమాజంలో అందరికీ ఆరోగ్యం అందించడం అనేది ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యతగా భావించాలి. ఏదైతే సేవా రంగాల్లో ఉండాలో విద్య కానీ వైద్యం కానీ ఈ రెండింటినీ సేవా రంగాల నుంచి తప్పించి వ్యాపార రంగంలోకి మార్చి కార్పొరేటీకరణ చేసి అత్యధిక డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళకు మాత్రమే విద్యా వైద్యం లభించే విధంగా రూపాంతరం చెందింది. దీన్ని మనం మార్చాలి. మీరు ఇంగ్లాండ్ తీసుకుంటే బాగా పారిశ్రామిక దేశమైనా కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారినా కూడా అక్కడ వైద్యం అనేది అందరికీ ఉచితంగా లభించే పరిస్థితి. అట్లే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఉచితంగా వైద్యం లభిస్తుంది. కానీ మన దేశంలో ఆ పరిస్థితి కనపడలేదు. దాదాపు సగం మంది పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులకి వెళుతున్న పరిస్థితి. మనకి ఇక్కడ మంగళగిరి దగ్గర ఒక వరం ఏర్పడింది. ఆ వైద్య రంగంలో వచ్చిన వరం ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 10 రూపాయలు ఫీజుతో అవుట్ పేషెంట్ని తీసుకుంటున్నారు. రోజుకు 2,000 మంది వస్తున్నారు. 40 డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇచ్చారు. మొత్తం మెడికల్ టెస్టుల్లో మార్కెట్లో కన్నా సగం ధర కన్నా తక్కువ ధరకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతాం. అలాంటివి ప్రతి జిల్లాకు ఒకటి రాగలిగితే ఆంధ్రప్రదేశ్లో అందరికీ వైద్యం, ఆధునిక వైద్యం, మంచి వైద్యం లభించే అవకాశం. ఈరోజు మానవత లాంటి సంస్థలు కానీ, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, లేక మన కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్ లాంటివి కానీ ఎక్కువ ముందుకు రావాల్సిన అవసరం. మరి సేవా కార్యక్రమాలు కూడా ఒక్క వ్యాపార దృక్పథంలో కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మరి ఇక్కడ ఈ నగరంలో ఉన్న మరి డాక్టర్లు పెద్ద డాక్టర్లందరూ కూడా పిలిచి గత సంవత్సరం కూడా క్యాంపులు నిర్వహించాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి మరి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ వ్యాపార దృక్పథమే కాకుండా సమాజానికి ఉపయోగపడే పరిస్థితుల్లో మరి సేవలు అందించాలని ఇప్పటికే మరి 53 బ్రాంచీలతోటి మన రాష్ట్రంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఒక మోడల్ బ్యాంక్గా వెళ్తా ఉంది. దీంట్లో మరి ఖాతాదారులందరూ కూడా ఒక్క వ్యాపారమే కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా రకరకాలుగా స్కీములు పెట్టి ముందుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి పిల్లలు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా మరి చదువుకున్న మెరిట్కి సంబంధించి కూడా అవార్డులు కూడా ఇస్తూ ఈ బ్యాంకు ముందుకెళ్తా ఉంది. ఏదైనప్పుడు కూడా వ్యాపార దృక్పథం కాకుండా మరి ఖాతాదారులందరూ కూడా వైద్యాన్ని కూడా అందించాలనే పేరుతో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేనేజర్ గారు కూడా డయాస్ మీద రావాల్సిందిగా. ప్రతి న్యాయవాది మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విలువలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు జస్టిస్ పిఎస్ నరసింహ తెలిపారు. గుంటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో జస్టిస్ నరసింహ పాల్గొని మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారుల సమస్యల్ని రాజీ చేయడానికి న్యాయవాదులు కృషి చేయాలని ఆకాంక్షించారు. మన ప్రవర్తన, మంచితనమే సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెడతాయని చెప్పారు.
jurisdiction after jurisdiction and placed it in the hands of tribunals is also a matter of concern which Supreme Court is considering in 3 or 4 major judgments, the Madras Bar Association, Malik Mazhar Sultan, All India Judges Association, and so on. So where do the civil courts, what is the scope, what will be the future of civil courts? Very importantly, when we talk of alternative disputes or dispute resolution in the form of arbitration, in the form of mediation, original conception is there are certain relationships which are simple and resolution can easily be brought about. For such matters, you don't need a very well-trained judge. Somebody who has objectivity can resolve the problem. If two brothers are unable to live together with a joint family property, should their intention to separate take 15 years, 20 years, 25 years? 70 years have passed after the making of the Constitution. Are we today in a position to say that when a wife comes to the court and says that my husband treated me with cruelty, I need a divorce, whether she is right or wrong, should that decision take 10 years? వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామ సచివాలయ ఉద్యోగులకి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకి మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల 27 లోపు బదిలీలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన. చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన. బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు, ప్రమాదంలో భార్య భర్త మృతి. సీఎం చంద్రబాబుకి 9 అంశాలతో కూడిన లేఖ రాశానని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు వెల్లడి. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకి సిఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.